తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే రాష్ట్రంలో రాజకీయాలు ఇంకా వాడివేడిగా కొనసాగుతూనే ఉంది. అధికార కాంగ్రెస్ సహా ప్రతిపక్ష గులాబీ, భాజపా పార్టీలు సైతం లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. సీట్లు పెరిగాయి, ఓట్ల శాతం పెరగనుందంటున్న బీజేపీ ఎంపీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆ దిశగా ముందడుగు వేశారు కూడా. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారాయన. అందులో భాగంగా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. లోక్సభ పరిధిలోని 7 సెగ్మెంట్లలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారాయన. ఈ క్రమంలో ఆయన బీఆర్ఎస్ టార్గెట్గా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం సహా బీఆర్ఎస్ మంత్రుల పాస్పోర్టులు సీజ్ చేయాలన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. తెలంగాణలో ఇక బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అని బండి పేర్కొన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై నాకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు బండి సంజయ్. తెలంగాణలో ఇక బీఆర్ఎస్ పరిస్థితి కేల్కతం, దుకాణం బంద్ అన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ నేతలు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు ఆయన. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కనుమరుగవుతుందని, ఇక అధికార కాంగ్రెస్, భాజపా మధ్య ప్రధాన పోటీ ఉండనుందని బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు బీఆర్ఎస్ నాయకుల పాస్పోర్టులను సీజ్ చేయాలన్నారు ఆయన. లేకుంటే వారంతా దేశం విడిచిపోయే ప్రమాదం ఉందన్నారు బండి సంజయ్. కరీంనగర్ ఎంపీగా ఈసారి భారీ మెజార్టీ సాధించే దిశగా బండి సంజయ్ వ్యూహాలకు పదును పెట్టారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.